ఆప్కి అదాలత్లో ఇండస్ట్రియలిస్ట్ రాహుల్ బజాజ్ గారి మీద ఆరోపణ. ఈయనకి ముందు చూపు అనేది లేదు. రాహుల్ గారు, మీరు టూ వీలర్కి చెందిన ఉత్తమ ఇండస్ట్రియలిస్ట్ అని చెప్పచ్చు. ఈ ఫీల్డ్ ఎక్కువగా అమ్ముడుపోయేది మీరే. కానీ మీరు బహదూర్ షా జఫేద్ లాగా చాలా సైలెంట్గా కూర్చున్నారు. అది మాత్రమే కాదు, మీ కాంపిటీటర్స్ మార్కెట్లో కొంచెంగా ఎదిగేలా చేశారు. నేను చాలా మంచివాణ్ణి. మన కాంపిటేటర్ కూడా పైకి రావాలి కదా, అది తప్పంటారా? చూస్తున్నప్పుడే అవకాశం చేజారిపోతుంది. లేదే, బజాజ్ ఆటో సంతోషంగా ఉంది, కాంపిటేటర్స్ కూడా సంతోషంగా ఉన్నారు. ఇది నిజమేనంటారా? కొత్త కంపెనీస్ వచ్చిన తర్వాత బజాజ్ ఆటోని మీరు తీసుకెళ్లి చేర్చాలనుకున్న చోటుకి మీరు చేర్చగలిగాని అనుకుంటున్నారా? నిజానికి కస్టమర్స్ వాళ్ళ చాయిస్ని స్కూటర్ నుంచి మోటార్ సైకిల్కి చాలా వేగంగా మార్చుకున్నారు. స్కూటర్ నుంచి మోటార్ సైకిల్కి వచ్చినప్పుడు హీరో హోండాలోకి వెళ్ళిపోయారు. నా దృష్టిలో అదొక టాప్ క్లాస్ కంపెనీ, టాప్ క్లాస్ మేనేజ్మెంట్, టాప్ క్లాస్ సాంకేతికత ఉంది. అది మాత్రమే కాకుండా మరో విషయం, వాళ్ళు మోటార్ సైకిల్స్ మాత్రమే తయారు చేశారు, మేం స్కూటర్స్ మాత్రమే తయారు చేశాం. మా ఉత్పాదన తక్కువగా ఉంది, వాళ్ళు లాభం పొందారు. ఈ దివ్య దృష్టే కావాలి. అంటే కాలం మారేటప్పుడు మీరందులో కాన్సన్ట్రేట్ చేయలేదు. మార్పు జరిగిన తర్వాతే అందరికీ బాగా అర్థం అవుతుంది, ఇప్పుడు మీకు అర్థమైనట్టు. కానీ ముందుగానే ఒక వ్యక్తి ఎంతవరకు నిర్ణయించగలుగుతాడంటే, ఖచ్చితంగా కొంతమంది చెప్తారు, మీరు 6 నెలలు, సంవత్సరం, 2 సంవత్సరాలకు పూర్వం చూసుకోవాల్సింది నిద్రపోయారా రాహుల్ గారు అని అడగొచ్చు. 10 ఏళ్లు డెలివర్స్ మార్కెట్ ఉంది, సెల్లర్స్ పీరియడ్ ఉంది, ఎలా ప్రశాంతంగా ఉన్నారని అడగొచ్చు. ఆ విధంగా జరుగుండేది. కానీ చూసారుగా ఎంత త్వరగా మారిపోయిందో. మేం 4వ స్థానంలో ఉన్నాం మోటార్ సైకిల్స్లో, ఈరోజు 2వ స్థానంలో ఉన్నాం. మిగిలిన వాళ్ళందరూ ముందంజలో ఉన్నారు. హీరో హోండా ఎప్పుడూ మొదటి స్థానంలోనే ఉంది. దీనికి కారణం మీ బద్ధకమే కదా? బద్ధకం అనడం కంటే దీన్ని మీరు మీ మూర్ఖత్వం అనొచ్చు. నేను కొంచెం మర్యాదగా అడుగుతున్నాను, మీరు అందుకే ఇలా మంచివారు కదా, చెప్పలేకపోతున్నాను. మీకు కాస్త ప్రేమ ఎక్కువ. కానీ కొంతమంది చెప్పొచ్చు రాహుల్ బజాజ్ సూటిగా మాట్లాడతారు అని. సో అది నా మూర్ఖత్వం అని నేను ఇప్పుడే ఒప్పుకుంటున్నాను. కానీ బజాజ్ గారు, ఇంకా మీ స్కూటర్ సెరవలేదు. ఇప్పుడు కూడా దాన్ని స్టార్ట్ చేయాలంటే లెఫ్ట్లో తిప్పాలి, తర్వాత రైట్లో తిప్పాలి, అప్పుడే స్టార్ట్ అవుతుంది. అంటే ప్రజలకి, ఇండియాలో ప్రజల్ని సోమరిపోతులు అని అంటారు. మీరు నన్ను సోమరిపోతు అని అన్నారు. కొంతమంది లావైపోయామని కూడా అంటూ ఉంటారు. నేను మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ లేకుండా ఎక్సర్సైజ్ చేయిస్తూ ఉన్నాను, ఇలా చేయండి అలా చేయండి అంటూ. మీరు ప్రైజ్ మాత్రం పెంచుకుంటూ వెళతారు, కానీ కొనేవాళ్ళకి కిక్ చేసే కష్టం మాత్రం అసలు తగ్గదు. ఈరోజు క్వాలిటీలో బజాజ్ స్కూటర్ అండ్ బజాజ్ మోటార్ సైకిల్, నేను మీకు గట్టిగా చెప్పగలను, ఇండియా మొత్తం, ఇండియాను వదిలేయండి, ప్రపంచమంతటా క్వాలిటీలో ఎటువంటి లోపమూ ఉండదు, పర్ఫార్మెన్స్లోనూ, ప్రైస్లో కూడా. మేము ఎవరితోనైనా పోటీకి సిద్ధంగా ఉన్నాం. మీరు ఎవరితోనైనా కంపేర్ చేసి చూసుకోండి, మీరు ఏ స్కూటర్తోనైనా కంపేర్ చేసుకోండి. కానీ ఒక్క విషయం నిజం, మీ కంపెనీకి పబ్లిసిటీ చేస్తున్నారా? నాకు అటువంటి అవకాశం మీరు కల్పించారు, మీరు అవకాశం కలిగించారు, అది కూడా ఫ్రీగా దొరికింది. ఈ పబ్లిసిటీకి ఖర్చే ఉండదు కదా, కానీ ఇక్కడికి రావడానికే టైంను వెచ్చించాల్సి వచ్చింది. నాకు ఇటువంటి అవకాశం ఇచ్చి మాట్లాడించారు, మాట్లాడకపోతే సోమరిపోతూ అంటారు. మీ బద్ధకానికి ఇంకొక ఉదాహరణ కూడా ఉంది. అంటే మిగతా కంపెనీస్ 4 వీలర్ మొదలుపెట్టినప్పుడు మీరు దాని గురించి అసలు పట్టించుకోలేదు. ఒక్క కంపెనీ పేరు మీరు చెప్పగలరా? 4 వీలర్తో స్టార్ట్ చేసి ఇంతవరకు ఉన్నది ఇండియాలో ఏ కంపెనీ లేదు. అందరూ నాకు మిత్రులే, నేను ఎవరి పేరు చెప్పలేను. మొదలెట్టారు, లోపలికొచ్చారు, ఇప్పుడు కూడా వస్తున్నారు. మరో విషయం, వస్తున్నారనుకోండి, ఆనంద్ మహీంద్రా, నా తమ్ముడొచ్చాడు చంద్రకాంత్ బిర్లా, నా మరొక మిత్రులొచ్చారు క్రిలోస్కర్, టొయోటా, జనరల్ మోటార్, తర్వాత ఫోర్డ్. అవన్నీ ఇప్పుడు ఎవరి కంపెనీలు? విదేశీ కంపెనీలు అయిపోయాయి. మీరు పేరుకు మాత్రమే ఉన్నారు. 2 సంస్థలు 4 వీలర్ కంపెనీలు ఇప్పటికీ ఆ 2 ఉన్నాయి మన ఇండియాలో. టాటా ట్రక్ నుంచి కార్స్కొచ్చారు, ఎంతో పురోగతి సాధించారు, ఎంతగానో కష్టపడ్డారు మొదట్లో. ఆ విధంగా వాళ్లు కష్టపడినా ఇప్పుడు బాగా పైకొచ్చారు. తర్వాత హిందుస్థాన్ మోటార్స్, మన సీకే బిర్లా, ఆయన అంబాసిడర్ని సృష్టించారు. అందుకు అందరూ ఎగతాళి చేశారు, హార్న్ తప్ప మిగిలిన శబ్దాలన్నీ వినిపిస్తున్నాయని. కానీ అదంత దారుణమైన బండేం కాదు. నేను ఒకప్పుడు దానికి బోర్డు మెంబర్గా ఉన్నాను. ఈ 2 సంస్థలు తప్ప మిగిలిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోయారు. అక్కడ జడ్జిమెంట్, నాకు మళ్లీ ఒక అవకాశం వచ్చింది మా వివరణ ఇవ్వడానికి. అదే సరైన నిర్ణయం. నాకు ఈ విషయం కరెక్ట్ అనిపించింది. నేను దాని గురించి స్టడీ కూడా చేశాను. కెనాట్లో మాట్లాడాను, ఫ్యూజీలో మాట్లాడాను, హుండాయ్, హోండా, టొయోటా అన్నిట్లోనూ మాట్లాడాను. అంతకంటే ఎక్కువగా క్రైస్లర్తో మాట్లాడాను. కానీ ఇవన్నీ స్టడీ చేశాక నాకొక విషయం తెలిసింది, ఇండియాలో ఉన్న కార్ కంపెనీస్లో విదేశీ హస్తమే పెద్దగా ఉంది అని. మీకున్న రోడ్ అనుభవం,
టూ వీలర్స్ని తయారు చేసే అనుభవం అన్నీ ఉన్నాయి. అలాగే ప్రజల ఆదరణ కూడా మీకు దొరికింది. అలాంటప్పుడు మీ నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు కదా, మీ దగ్గర నుంచి 4 వీలర్ రావాలి, అది ప్రజలకి ఉపయోగపడాలని. తప్పులేదు కదా? లేదు, నేను ఎంతో విన్నాను. ప్రజలు ఈ విషయం కూడా చెప్పారు, 3 వీలర్కి ఇంకో వీల్ యాడ్ చేస్తే 4 వీలర్ అవుతుంది అని. అది అంత ఈజీ అయితే బానే ఉంటుంది రజత్ గారు, కానీ ఏం చేయగలం? నన్ను నేను పరిస్థితుల్ని చూసి ఆలోచించే ఒక మనిషిననే చెప్తాను, కానీ ఇప్పుడు నిజాన్ని అర్థం చేసుకుని నమ్మే వ్యక్తిని. అంటే విరుద్ధంగా ఉండడం చాలా తప్పుడు విషయం. నమ్మకం కలిగిన వాడై ఉండాలి, కానీ అది యథార్థాన్ని మర్చిపోయి కలల లోకంలో ఉన్నట్టుగా ఉండకూడదు. దేవుడి అనుగ్రహం వల్ల నాకు ఆలోచించే శక్తి ఎక్కువగానే ఉంది. రాహుల్, నువ్వు సోమరిపోతవైనా పర్వాలేదు, కానీ కారులోకి మాత్రం వెళ్లకు అని. నువ్వు 2 వీలర్లోనే ఉండు. ఇప్పుడు రజత్ శర్మ గారు కారు కొంటున్నారు, కానీ ఇండియాలో ఉన్న మిడిల్ క్లాస్, లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు 2 వీలర్సే కొంటారు. రాహుల్, నేను నిన్ను ఈ దేశంలోకి పంపించింది వీళ్ల గురించి ఆలోచించడానికే, కానీ రజత్ శర్మ లాంటి వాళ్ల గురించి ఆలోచించడానికి కాదు అని. మీరు ఎప్పుడైనా 2 వీలర్ నడిపారా? దానికొక పెద్ద కథే ఉంది. ఇప్పుడు ఎక్కువగా చప్పట్లు కొడతారు. నేను 2 కథలున్నాయి, టక్మని చెప్పేస్తాను. నేను స్కూలింగ్ పూర్తి చేసింది 54 డిసెంబర్ ముంబైలో. తర్వాత సెయింట్ స్టీవెన్ కాలేజ్లో చదువుకున్నాను. అక్కడికి వెళ్ళి జాయిన్ అయ్యాను. హాస్టల్లో ఉండేవాణ్ణి. 3 సంవత్సరాలు ఎలాగో కష్టపడి చదివి పాస్ అయిపోయాను. BA ఎకనామిక్స్ పూర్తయింది. ఆ తర్వాత హాయిగా బండి తోలుకోవచ్చు అనుకున్నాను. 3 సంవత్సరాలు బజాజ్ స్కూటర్ తోలాను. నేను ఆ విషయం చెప్పి తీరాలి. 55 నుంచి 58 వరకు దాన్ని వెస్పా అనే పిలిచేవారు. ఆ తర్వాత 61 నుంచే బజాజ్గా మారింది. 3 ఏళ్లు తోలాను. నాన్నగారు చెప్పారు, నీకు బండ్లు అవి ఎందుకో, నో బండి. అప్పట్లో అది ఓకే అనే అనిపించింది. ఆ తర్వాత ముంబైకి వచ్చాను. 2 సంవత్సరాలు బజాజ్ ఎలక్ట్రికల్స్లో ట్రైనింగ్ తీసుకున్నాను. తర్వాత లా కూడా పూర్తి చేశాను. ఆ తర్వాత హార్వర్డ్ బిజినెస్లో నేను MBA చదువుతున్నప్పుడు, అంతకంటే ముందు మావి 2 స్టీల్ కంపెనీలు ఉండేవి. కుర్లాలో ముకుంద్ అనే సంస్థ. మేం సౌత్ బాంబేలో ఉండేవాళ్లం. అక్కడి నుంచి సుమారుగా 15 నుంచి 20 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ట్రైనింగ్కి నేను 2 ఏళ్లు వెళ్లి తీరవలసిందే, మరో మార్గం లేదు. అప్పుడు నాకు 22 ఏళ్ల వయసుంటుంది. సరే వెళ్దామని బయలుదేరుతూ ఉంటే నాన్నగారు చెప్పారు, బండి తీయకూడదు అని. బండి తీయకూడదంటే ట్రైనింగ్కి వెళ్ళాలి కదా. సరే 3 ఏళ్లే కదా, స్కూటర్ తీసుకుంటాను అన్నాను. అమ్మేమో స్కూటర్ వద్దు, అది చాలా రిస్కో అంది. నువ్వు బస్సులోనే వెళ్లాలని చెప్పారు. నేనేమో బస్సు వద్దు అన్నాను. నాన్న కారు వద్దన్నారు, అమ్మ స్కూటర్ వద్దంది, నేను బస్సు వద్దన్నాను. చివరికి పరిస్థితి ట్రైనింగ్కి వెళ్లకుండా అయిపోయింది. ఈరోజు నేను ఇక్కడికి వచ్చుండేవాడే కాదు. ఆ తర్వాత నేను మా అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మా మనం 2 వీలర్స్ తయారు చేయబోతున్నాం, ఇలా నువ్వే రిస్కు అంటే, ఒకవేళ రిస్క్ అయినా కూడా నువ్వు అలాంటి మాట మాట్లాడకూడదు కదా. ఆ తర్వాత 2 ఏళ్లు స్కూటర్లో ట్రైనింగ్కి వెళ్ళాను. 3 ఏళ్లు ఢిల్లీ సెయింట్ స్టీవెన్స్కి వెళ్ళాను. కనాట్ ప్లేసెస్కి అప్పుడప్పుడు తిరిగి వస్తూ ఉండేవాణ్ణి. ఆ తర్వాత 2 ఏళ్లు కుర్లాలో నేను స్కూటర్ తోలాను. అన్నట్టు మీరెన్నేళ్లు తోలుంటారు? మీరు ఈ ప్రోగ్రామ్కి స్కూటర్లో వస్తారేమో అనుకున్నాను. ఓ అవునా. మీరు కనుక స్కూటర్లో వచ్చుంటే ఖచ్చితంగా మీ స్కూటర్కి పబ్లిసిటీ దొరికేది. ఇది కూడా నిజమే. రాహుల్ బజాజ్ తోలుకుంటూ వస్తే పబ్లిసిటీ పాజిటివ్గా ఉంటుందో నెగిటివ్గా ఉంటుందో ఎవరికి తెలుసు చెప్పండి.